పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు బాబ్జీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని టీడీపీ జాతీయ వర్కింగ్ గ్రూప్ ప్రెసిడెంట్ గా నియమించడం పార్టీ శ్రేణులకు హర్షణీయమన్నారు. తెలుగుదేశం పార్టీ పదవుల కేటాయింపులో పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం దక్కిందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. మరి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి గతంలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసిన నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా హర్షించదగ్గ విషయంగా, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పదవుల్ని పశ్చిమ గోదావరి జిల్లాకి ఇవ్వడం, పాలిట్ బ్యూరో సభ్యుల్లో ముఖ్యంగా పాలకుల నుంచి మరి మంత్రివర్యులు జలవనరుల శాఖ మంత్రివర్యులు రామానాయుడు గారిని, అలాగే మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారిని, పెద్దలు గౌరవనీయులు మరి శాసన మండలి మాజీ చైర్మన్ అయిన షరీఫ్ గారిని, అలాగే మరి నూతనంగా అయిన మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపీఐసిసి చైర్మన్ అయిన మరి రామరాజు గారిని పాలిట్ బ్యూరోలో తీసుకోవడం, అలాగే మన జిల్లా తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఏ కార్యక్రమం అయినా సరే సుక్షితులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ఉన్న మేమందరం కూడా కార్యకర్తలతో సమానమే, కార్యకర్తలుగా పనిచేస్తామని చెప్పి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఆదేశాలు ప్రతి ఒక్కటే కూడా తూచా తప్పకోకుండా నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ నెల 20వ తారీఖున మరి మన ముఖ్యమంత్రి గారు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మాగంటి కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున మరి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా మరి బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నామని చెప్పి, అది మన గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారాను అలాగే రెడ్ క్రాస్ ద్వారాను ఈ కార్యక్రమాలు మరి దీంతో పాటుగా మరి అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి సలహా మండలిలో ఉన్న కేబినెట్ హోదా కలిగిన పాండువాసీని గారికి జోనల్ కోఆర్డినేటర్ గా వేయడం జరిగింది. అంగర్ రామ్మోహన్ గారికి కార్యనిర్వహణ కార్యదర్శిగాను, అలాగే కోళ్ళ నాగేశ్వరరావు గారిని కార్యదర్శిగాను, ఇలాగా ఎక్కడికక్కడ క్యాస్ట్ కూడా సమతుల్యం చేసుకుని ఎంతో చక్కగా ఈ కూర్పుని చేసినందుకు పశ్చిమ గోదావరి జిల్లాకి అత్యంత ప్రాధాన్యత ఉన్న పదవుల్లో వీరందరినీ నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ